రైట్గా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పెరుగుతున్న పెండింగ్ కేసుల భారాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి సీజేఐతో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెంచే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టి న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న పని భారాన్ని తగ్గించేందుకు ఈ సవరణ అవసరమని వివరించారు. అయితే బిల్లుపై చర్చ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు పలు అంశాలపై నినాదాలతో సభను హోరెత్తించారు. కీలకమైన చట్టంపై చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించాలని లోక్సభ స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించారు. దీంతో సభలో సాధారణ చర్చ జరగకుండానే స్పీకర్ బిల్లును ఆమోదించినట్టు ప్రకటించారు. ఈ బిల్లు ఆమోదం పొందడంతో సీజేఐతో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గరిష్ట సంఖ్య 34 నుంచి 38కి పెరిగింది. దీనివల్ల సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల విచారణ వేగవంతం కావడంతో పాటు న్యాయ సేవలు మరింత సమర్థవంతంగా అందే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బిల్లు ఆమోదం అనంతరం లోక్సభ సమావేశాలను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.